ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియమైన వారలారా, మనిషి జీవితంలో దుఃఖము నిట్టూర్పు తప్పనిసరిగా ఎదురవుతాయి. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన విమోచించిన ప్రజలకు నిత్యానందం కలుగుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు అని వ్రాయబడి ఉన్నట్లు లేఖనములలో మనం చూడగలుగుతాం. మన సమస్యలు తాత్కాలికమైనవే గాని శాశ్వతమైనవి కావు. దేవుడు మన జీవితంలోకి సంతోషం తెచ్చేవాడు. ఆయన సన్నిధిలో దుఃఖం పారిపోతుంది, నిట్టూర్పు అంతరించిపోతుంది. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మీరు దుఃఖములో ఉన్న, సమస్యల మధ్యలో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నా గుర్తుంచుకోండి, దేవుడు మీ పరిస్థితిని మార్చగలిగినవాడు. దుఃఖము శాశ్వతమేమీ కాదు. క్రీస్తు యేసునందు నిత్యానందం ఉంది అని విశ్వసించు. ఈరోజు ఆయన మనకొక ప్రమాణపూర్వకంగా చెప్తూ ఉన్నాడు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతుంది అని. దేవుని సన్నిధిని పరిపూర్ణముగా ఆశ్రయించి అట్టి దుఃఖము నుండి పరిపూర్ణమైనటువంటి విడుదల పొందుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునట్లుగా చేయుటకు సమర్థుడిగా, శక్తి కలిగిన దేవునిగా మీరు మాకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఎందరైతే దుఃఖకరమైన అనుభవాలలో వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేని మనోదుఃఖము చేత కుమిలిపోతూ ఉన్నారో, ప్రతి వారి దుఃఖము తొలగిపోవునట్లుగా మీ సహాయం దయచేయండి. మీరు మాకు చాలిన దేవుడు, మీరే ఆధారమైన దేవుడు కనుక మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను యేసయ్య. వారి దుఃఖములన్నిటిలో గొప్ప విడుదల కలుగజేసి సర్వఘనత మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునట్లు చేయునుగాక. ఈ సందేశము ద్వారా ఇంకా అనేకులు రక్షణను, ఆశీర్వాదమును అనుభవించినట్లుగా షేర్ చేయండి.